మహేష్ బాబు మీదైతే చాలా ట్రోలింగ్ అయితే జరుగుతుంది భయ్య. ట్రోలింగ్ అంటే అది మామూలు ట్రోలింగ్ కాదు. అది దేని మీద అంటే 'పృథ్వీరాజ్', 'ప్రభాస్' అంటే నా ఫ్రెండ్ 'ప్రభాస్' చెప్పడం వల్ల కూడా ఒక కారణంతో ఈ మూవీ చేశాను. ఆ మాటతో ఇప్పుడు అంటే మహేష్ బాబు కొంచెం మొహం నల్లగా పెట్టుకున్నట్టు నాకు అనిపించింది. ఆ ఒక్క కారణంతో మహేష్ బాబుని అయితే పిచ్చి పిచ్చి ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ చేయటం చాలా అంటే చాలా తప్పు భయ్య. ఎందుకంటే మహేష్ బాబు స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ అర్థమవుతుంది. అతను ఆ మూవీ అంటే ఈ 'వారణాసి' మూవీ కోసం ఎంత కష్టపడుతున్నాడో, ఆ మూవీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రోలింగ్ చేసినా గానీ మీకు అంటే మహేష్ బాబుకి మంచే జరిగిద్ది. ఎందుకంటే ఈ ట్రోలింగ్ వల్ల చాలా మందికి తెలియనోళ్ళకి కూడా రీచ్ అయ్యడానికి కూడా అవకాశం ఉండిద్ది. ఈ ట్రోలింగ్ చాలా వరకు తప్పు. ఎందుకంటే ఈ ట్రోలింగ్ వల్ల ఒకవేళ మహేష్ బాబు 'బాహుబలి' మూవీ తీస్తుంటే ఎలా ఉండేదని పెడుతున్నారు. అంటే పిచ్చి డాష్ తనంగా అయితే ఉండేది. మహేష్ బాబు గనుక ఒకవేళ అంటే అదే 'బాహుబలి' మూవీ తీసుంటే. ఎందుకంటే ఆ కటౌట్ వేరు, ఆయన స్టైల్ వేరు, అది వేరే రేంజ్. నేను అంటే సరిపోడని చెప్పట్లేదు. కానీ అది 'ప్రభాస్‌కి మాత్రం కరెక్ట్‌గా సెట్ అయ్యిద్ది. ఎలాగైతే ఈ 'గ్లోబ్ ట్రోటర్' మూవ్‌మెంట్ అంటే ఈవెంట్ అంటే అదే ఈ 'వారణాసి' మూవీ మహేష్ బాబు మాత్రం ఎలాగ సూట్ అయిద్దో, అలాగే ఆ మూవీ కూడా 'ప్రభాస్‌కి మాత్రమే సూట్ అయ్యిద్ది. ఎందుకంటే ఈ మూవీ కరెక్ట్‌గా మహేష్ బాబుకే సూట్ అయ్యిద్ది అంటున్నానంటే, ఎందుకంటే మహేష్ బాబు రాముడి వేషంలో అంటే పిచ్చి పిచ్చి వేరే రేంజ్‌లో అయితే లేసిద్ది మనకైతే పిచ్చి. అతన్ని చూస్తున్నప్పుడు మాత్రం ఆ రేంజ్‌లో అయితే ఉండిద్ది. రాముడి వేషంలో. నిజంగానే మహేష్ బాబు మాత్రం స్పీచ్‌లో అయితే చెప్పాడు. పౌరాణిక వేషాల్లో నేను బాగుంటానని మా నాన్నగారు చెప్పేవారని. నిజమే. పౌరాణిక వేషాలలో అయితే డాష్ చింపేస్తాడు మహేష్ బాబు అయితే వేరే రేంజ్‌లో అయితే ఉంటాడు. అది మాత్రం నూరుకు నూరు మళ్ళ నిజం. దాంట్లో అసలు దాంట్లో ప్రభాస్ కూడా కాలికి గోటికి గొడిసేటప్పుడు నేను చెప్తున్నాను కదా! అసలు పనికిరాడు. ఎందుకంటే ఆ రేంజ్‌లో అయితే మహేష్ బాబు అయితే ఉంటాడు. ప్రభాస్‌ని తక్కువ చేద్దామని కాదు. కానీ పౌరాణిక వేషాల్లో నిజంగా చెప్పుకోవాలి. మహేష్ బాబుని మించేవాడుండడు. ఆ రేంజ్‌లో అయితే ఉంటాడు. ఇంకొకటి ఇది పక్కన పెడితే ఈ ట్రోలింగ్ పక్కన పెడితే ట్రోలింగ్ తర్వాత ఇంకో విషయం ఉంది. ఆ విషయం ఏందంటే రాజమౌళి తప్పని చెప్పను. ఒక్కోసారి రాజమౌళి దేవుడిని నమ్ముతానంటాడు. ఇంకోసారి నమ్మనంటాడు. ఇంకొకసారి రాముడిని నమ్మనంటాడు. ఇంకోసారి కృష్ణుడిని నమ్ముతాడంటాడు. అసలు కృష్ణుడి అవతారాలన్నిట్లో కృష్ణ అవతారం ఇష్టం అంటాడు. ఇంకోసారి రాముడు అవతారం ఇష్టం అంటాడు. ఇంకోసారి ఇంట్లో వాళ్ళు దేవుడిని నమ్ముతారు. అంటే ఆంజనేయుని నమ్ముతారు. నేను నమ్మను. ఇంకోసారి నేను రాముడిని నమ్ముతాను. ఆంజనేయుని నమ్మను అంటాడు. నమ్మితే నమ్ము లేకపోతే లేదు. అంతేగాని నమ్ముతాను, నమ్మను ఇయన్నీ ఎందుకు భయ్యా? నిన్ను ఎవడు అంటే నమ్మకుండానే ఇప్పుడు ఆ కృష్ణుడి మూవీ రాముడు ఉన్న మూవీ చేస్తున్నావా? నమ్మకుండానే అసలు అంటే 'బాహుబలి' మూవీ తీసావా? ఆ 'బాహుబలిలో' దేవుడికి లింక్ లేదా? ఇంకొకటేంది ఇంకోటేందంటే 'ఈగ' మూవీ. చచ్చిపోయినోడు మళ్ళా ఆ ఈగలోకొచ్చాడంటే ఎలాగొచ్చాడు? దేవుడి వల్లే గదా! నమ్మకుండా నా 'ఈగ' మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకే పరిచయం అయ్యావా? ఎందుకు భయ్యా ఇలాంటి పిచ్చి డాష్ మాటలు? నమ్మ దేవుడిని ప్రతి ఒక్కడు నమ్ముతాడు. దేవుడి మీద ప్రతి ఒక్కడికి నమ్మకం ఉండిద్ది. దీన్నైతే ఇంక అక్కడికి ఆపేస్తే మంచిది. ఇంకా దీని మీద అంటే ఈ ట్రోలింగ్ మీద ఇంకా ఆపేస్తే మంచిది భయ్యా. లేకపోతే బాగుండదు. ఇంకా ఏందంటే ఈ మూవీ గురించి 'వారణాసి' మూవీ గురించి అలాంటి అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మంది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.